జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద కాంగ్రెస్ ఎక్స్ట్రా ఫోకస్ చేసిందా? కొత్త అభ్యర్థి కోసం అన్వేషణ ఒక ఎత్తైతే అందులో అన్ని అంశాలు సమ్మిళితం చేస్తోందా? అందుకే రేస్ నుంచి అజారుద్దీన్ తప్పించేసిందా? ఇప్పుడు జూబ్లీహిల్స్ పరుగులో ఉన్న నాయకులు ఎవరు? కాంగ్రెస్ బీసీ వ్యక్తిని బరిలోకి దించుతుందా, లేదంటే అగ్రవర్ణాలకు టికెట్ కేటాయిస్తుందా? మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్ అనివార్యమైంది. త్వరలో ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుంది. హైదరాబాద్లో ఒక్క కంటోన్మెంట్ మినహా మరే నియోజకవర్గంలో అధికారికంగా కాంగ్రెస్కు జెండా లేదు. దీంతో సంపన్నుల నియోజకవర్గంగా చెప్పుకునే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలాగైనా కాంగ్రెస్ జెండా ఎగరేయాలని సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా పెట్టుకున్నారు. ఆయన నివాసం కూడా ఈ నియోజకవర్గంలో ఉండడంతో నెల రోజుల పాటు జూబ్లీహిల్స్పై దృష్టి పెట్టారు. ఇక్కడ ఎంఐఎం బరిలోకి దిగితే మైనార్టీ ఓట్లు చీలిపోతాయని భావించారు రేవంత్. ఆ పార్టీ చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని మచ్చిక చేసుకున్నారు. దీంతో జూబ్లీహిల్స్లో దారుస్సలాం పార్టీ పోటీ చేసే ఛాన్స్ లేదు. వ్యూహాత్మకంగా అజహరుద్దీన్ తప్పించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది అభ్యర్థి. అదే ఎవరు అన్న చర్చ పార్టీతో పాటు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు అజారుద్దీన్ అని భావిస్తే ఆయన ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. దీంతో ఇప్పుడు రేసులో ఎవరెవరు ఉన్నారనే చర్చ నడుస్తోంది. అభ్యర్థి విషయంలో రేవంత్ సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అజర్ రేసు నుంచి తప్పుకుంటే సహజంగా నవీన్ యాదవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకైన నవీన్ యాదవ్ 2014లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. నవీన్ యాదవ్తో పాటు జీహెచ్ఎంసీలోని 102వ డివిజన్ రెహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జంప్ అయిన తొలి కార్పొరేటర్ కూడా సిఎన్ రెడ్డినే. రేవంత్ కోటరీతో అంటకాగుతున్న సిఎన్ రెడ్డి పేరును జతచేసి సర్వే చేయించినట్టుగా తెలుస్తోంది. ఇక మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తెరపైకొచ్చారు. గత ఎంపీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలని భావించారు. దానం పోటీ చేయడంతో అది సాధ్యం కాలేదు. ఇప్పుడు అంది వచ్చిన జూబ్లీహిల్స్ నుంచి పోటీకి రెడీ అయ్యారు. బీసీ జపం చేస్తున్న కాంగ్రెస్ బీసీ అభ్యర్థిని రంగంలోకి దించుతుందా, లేదంటే అగ్రవర్ణాల అభ్యర్థిని రంగంలోకి దించుతుందో చూడాలి. మైనార్టీ ఓట్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి నిర్ణయం ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సెటిలర్లు, కమ్మ సామాజిక వర్గం ప్రభావితం చూపే నియోజకవర్గం కావడంతో ఆచితూచి వ్యవహరించాలని పార్టీ భావిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను పార్టీ పరిశీలిస్తోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో మరోసారి సర్వే చేయాలని నిర్ణయించుకుంది. రేసులో ఉన్న ఇద్దరు కంటే మెరుగైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది.